నమస్కారం అండి, నాగరాజుని. ఇవాళ ఓలా, ఊబర్, ర్యాపిడో అన్నీ బంద్ అని చెప్పారు. చాలా బాగుంది కూడా. ఎందుకంటే చాలా రోజులైతుంది ఈ ఓలా, ఊబర్ నుంచి రేట్లు పెరగాక. కానీ అది 80 రూపాయలు, 70 80 85 రూపాయలు ఉన్నప్పుడు ఉన్న రేట్లు డీజిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం పెంచలేదు. అప్పుడు బాగా ధరను కూడా గట్టిగానే అయ్యండే, ఆ మధ్య పెంచారు. దాని తర్వాత ఇప్పుడు ఏం కూడా పెంచలేదు. ఒకటి ఓలా, ఊబర్లో వెహికల్స్ కూడా చాలా అయిపోయినాయి. చాలా అంటే చాలా అయిపోయినాయి. బుకింగ్స్ ఒకప్పుడు ఎట్లా అంటే బండి ఆపడమే లేటు, రిటర్న్ ట్రిప్స్ పడుతూనే ఉంటుండే. అలాంటిది బండి బుకింగ్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ బుకింగ్ పడతలేదు. ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా ఏమాత్రం లేవు. ఇప్పుడు ర్యాపిడో ఉన్నది, మనం నిన్న కూడా చెప్పాను కదా, ర్యాపిడో అనేది నాది ఓలా మెయిన్ మినీ లేషన్. నాది సెడాన్ వెహికల్, ఇటియాస్ ఏసీ బండి, నాన్ ఏసీ కింద వేసిండు ఈ రకంగా. అని అంటాడు వెరిఫికేషన్ అయిపోయింది సార్, దాంట్లోనే ఉంటుంది అదే. ఎందుకంటే ర్యాపిడోనికి ఏంది బండ్లు వెహికల్స్ ఎక్కువైపోయి ఏ బండ్లు తీసి ఎన్ని వేయాలి, ఏ బండ్లు ఏదంటే దానికి తెలుస్తలేదు కదా. బండ్లకు బుకింగ్లు సరిపోతలేవు, ఏ రకంగా తీయాలా అని ఒకటి ఉంటుంది. ఓలా, ఊబర్ అయితే ఇంకా మరీ దిగజారిపోయింది. ఒకప్పుడు మంచి నెంబర్ 1 ఉన్న ఊబరు ఘోరంగా దిగజారిపోయింది ఆ రేట్లు అనే దగ్గర. ఏం రేట్లు అండి, ఆ రేట్లకు ఏ రకంగా పోవాలా అర్థం కాదు. చాలా పర్సెంట్ అంటే చాలా పర్సెంట్ అవుతున్నాయి. దేని ద్వారా ఈ బంద్ అనేది అందరూ నిజంగా పాటిస్తే మాత్రం మంచిగా జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అది ప్రతి ఒక్కరు ఆటో, బైకు, కారు అందరు నడుపుతారు. అందరూ ఒక్కసారిగా బంద్ చేస్తే తెలంగాణ మొత్తం అల్లాడిపోతుంది. డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ కానీ ఆటో డ్రైవర్ లేకపోతే బస్సెస్ ఎంతగానో నడుస్తాయండి. ఎంతైనా బస్సు ఉంటా, లేడీస్ బస్సులే సరిపోతాయి, వాళ్ళకే సరిపోతారు. మీరందరూ ఎక్కడ వెళ్తారు? కష్టం. ఇది నిజంగా చెప్తున్నాను కదా. ఈ ర్యాపిడో, ఓలా, ఊబరు కంపెనీ అన్నా బంద్ అయిపోవాలా, ప్రైవేట్గానన్నా పోతాం, మొత్తానికే తీసి పడేయాల, లేదా రేట్లన్నా పెంచాలా. దరిద్రంగా ఉన్నాయి. ఏం చెప్పినా వేస్టే. నేనైతే సైలెంట్, బంద్ అన్నారా బంద్ అనక ఇక ఇంట్లోనే కూర్చున్నా. వాడు ప్రైస్ పెడుతుండు, మస్తు ప్రైస్ పెడుతుండు. ఇప్పుడు చూడండి 15 కిలోమీటర్లకి 600 రూపాయలు, 700 రూపాయలు పెడుతుండు. ఎందుకంటే